మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనతో సంత్ దత్తపదానంద గారు ఉన్నారు. వారు హిమాలయ యోగి. హిమాలయ ప్రాంతాలని ఎంతో అన్వేషించి ఎంతోమంది మహానుభావుల యొక్క జ్ఞానాన్ని స్వీకరించి వేదాలపైన ఎంతో అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్స్లో బర్నింగ్ టాపిక్ అయినటువంటి కుండలిని యోగము. చాలామంది కుండలిని యోగం గురించి మాట్లాడుతుంటారు. స్వామివారి దృష్టిలో కుండలిని యోగం ఏంటి, అలా కుండలిని యోగం చేయటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, అలా కుండలిని యోగం వేదకాలం నుంచి ఎలా ఉంది, దీని విషయాలపైన ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. నమస్కారం గురుగారు. అసలుకి కుండలిని యోగం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? అంటే మనిషి పుట్టుకతో కుండలిని అనేది ఉంది, కానీ ఈ కుండలిని సబ్జెక్టు ఎక్కడి నుంచి మనము ఎక్కువగా టాపిక్లోకి తీసుకురావడం అనేది జరిగింది? హరి ఓం. సాధక మిత్రులారా, ఇప్పుడు కుండలిని గురించి వివరించమని స్వామి సూచన చేశారు. దీని గురించి చెప్పేటప్పుడు కొన్ని ముందు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వేదకాలంలో సాధనా మార్గంలో ఉన్నటువంటి యోగులు మానవ దేహంలో ఓ గుప్త శక్తి అంతర్నిహితమై ఉందని భావన చేశారు. అంతేకాక ఆ శక్తిని తెలుసుకోవాలంటే మేరుదండం గురించి, మస్తిష్కం గురించి, నాడీ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కావాలన్నారు. మనం ఒక్కొక్క విషయాన్ని సున్నితంగా చెప్పుకుంటూ ముందుకు పెడదాం. ఎందుకంటే ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్. ఇది కేంద్ర నాడీ వ్యవస్థ గురించి మాత్రమే కాదు, మేరుదండం గురించి తెలియాలి, మస్తిష్కంలో ఉండేటటువంటి అనేక విషయాల గురించి తెలియాలి. ఎందుకంటే ఈ మేరుదండంలో ఉన్నటువంటి సుషుమ్న ద్వారానే ఈ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ పైన ఉన్నటువంటి మెడుల్లాలో ఉన్నటువంటి ఆ బిందువు దగ్గరికి వెళ్ళి ఈ రెండు బిందువులు కలవలసి ఉంటుంది. ఆ తర్వాతే అది ఒక శక్తిగా రూపాంతరం చెందుతుంది. అంతవరకు అది శక్తి కాదు, ఒక కదలిక, ఒక చైతన్యం. అందుకని చెప్పేసి ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వెడదాం. మేరుదండమును సుమేరు పృష్ఠం అంటారు. ఈ మేరుదండము కింద ఒక అధో త్రికోణము ఇలా ఉంటుంది. అధో త్రికోణం. మేరుదండమునకు పైన ఒక ఊర్ధ్వ త్రికోణం ఉంటుంది. ఈ మూలాధారం దగ్గర ఉన్నటువంటి ఈ అధో త్రికోణం నుండి సుషుమ్న ప్రారంభమై పైన ఊర్ధ్వ త్రికోణం దగ్గర ఉన్నటువంటి దాని ద్వారా అది ఆ సుషుమ్న మెడుల్లాతో కలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఏదైనా ఒక శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలంటే ముందుగా సుషుమ్న జాగరణ జరగాలి. సుషుమ్న జాగరణ జరగకుండా ఏది జరగదు. అదే మీరు కుండలిని జాగరణ ఎప్పుడు అని చెప్పినా నేను అంతర్నిహిత గుప్త శక్తి గురించి మొదలుపెట్టాను. ఇది మళ్ళీ కుండలినిగా ఎలాగ రూపాంతరం చెందిందనేది తర్వాత వస్తుంది. అంతర్నిహిత గుప్త శక్తి అంతర్నిహితంగా ఉంది. అది ఉందని వేదకాలం నుంచి సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు మనకు వివరిస్తున్నారు. దాన్ని తెలుసుకోవాలంటే మేరుదండం గురించి, దాని కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి, మస్తిష్కం గురించి తెలుసుకోవాలి, నాడీ వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక ఈ తర్వాత మేరుదండంలో మొదలైనటువంటి ఈ సుషుమ్న
ఈ కింద ఉన్నటువంటి ఇక్కడి నుంచి బయలుదేరి పైకి సహస్రారం వరకు ప్రయాణం చేస్తుంది. సహస్రారం వరకు ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఈ మెడుల్లాతో కలుస్తుంది. మస్తిష్కం ఎలాగుంటుందంటే, మస్తిష్కం మహాశక్తివంతమైంది. బాబాజీ ఏమంటారంటే, విశ్వంలో పరమాత్మ కన్నా రహస్యమైన వస్తువు మరేది లేదంటారు. పరమాత్మ గురించి తెలుసుకోవడమే అతి ముఖ్యమైనటువంటి రహస్యమైన విషయం అంటారు ఆయన. తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది మనిషి అంటారు. ఎందుకంటే మనిషికి మహాశక్తివంతమైనటువంటి మెదడు ఉంది. అయితే ఈ మస్తిష్కం ఎలా ఉంటుందంటే, మస్తిష్కమేమో ఎడానాడితో కలిసి ఉంటుంది, గౌణ మస్తిష్కం పింగళనాడితో కలిసి ఉంటుంది. ఈ మస్తిష్కానికి కేంద్రమైనటువంటి మెడుల సుషుమ్నతో కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్నిహితమైన గుప్త శక్తి అనుకున్నామే, ఆ గుప్త శక్తి మేరుదండమునకు క్రింద అధో త్రికోణానికి కింద ఉంటుంది. రహస్య నాడీ తంతువుల్లో ఓ గ్రంథిగా ఉంటుంది అది. ఆ గ్రంథి ప్రాకృతిక వికాసం జరిగిన తర్వాత ఒక బిందువుపై చేరింది. ఈ బిందువుని చైతన్యవంతం చేసే ప్రక్రియలు ఉన్నాయి, దాన్ని జాగరణ చేసే ప్రక్రియలు ఉన్నాయి, దాన్ని విస్ఫోటన ద్వారా కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించి ఆ సుషుమ్న ద్వారా ఇది ప్రయాణం చేసి ఆ సహస్రారంలో ఉన్నటువంటి ఆ గ్రంథిని చేరాలి. ఇది అప్పుడు ఈ కింద బిందువు ఈ పైనున్న బిందువు రెండూ కలిస్తే అప్పుడు మహోన్నతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైన శక్తి వల్ల ఏమవుతుందంటే మన మస్తిష్కం పూర్తి క్రియాశీలమవుతుంది. ఎందుకంటే మస్తిష్కం మహా గొప్పదైనా దాన్ని ఈనాటి మానవుడు 10వ వంతు కూడా వాడుకోవటం లేదు. 10 భాగాలు మస్తిష్కంలో 10 భాగాలు ఉన్నాయనుకుంటే మనకి ఒక్క భాగం సక్రియం అతను సామాజిక జీవిగా అన్ని పనులని సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. అంతకన్నా ఎక్కువ భాగాల్లో అతను ప్రవేశించాడంటే ఒక గొప్ప సైంటిస్ట్గా అనేక కొత్త విషయాలు కనిపెట్టేవాడు అవుతాడు. అంతేకాకుండా ఒక తాత్వికవేత్తగా ఎవరికీ తెలియని విషయాలను కూడా చక్కగా వివరించగల శక్తివంతుడవుతాడు. అంతకన్నా ఎక్కువ వాటిని కనుక క్రియాశీలం చేయగలిగితే అతడు ఒక దేశాన్ని కూడా చక్కగా ఇటు ఆధ్యాత్మికంగాను అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి మహాశక్తివంతుడవుతాడు. అయితే దీన్ని చేర్చడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటి అంటే, మనం మేరుదండం గురించి నాడీ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన ఉండాలని మహాత్ములు ఎందుకు చెప్పారంటే, ఈ క్రింద ఈ మేరుదండం కింద ఉన్నటువంటి ఈ చైతన్యం కనుక పైకి వెళ్ళాలి అంటే ఈ సుషుమ్నతో కలిసి ఉన్నటువంటి వజ్రని చిత్రని చైతన్యవంతం కావాలి. ఆ రెండు చైతన్యమైన తర్వాత బ్రహ్మనాడి ద్వారా మాత్రమే ఇది సహస్రారం వైపుకు వెళ్ళి ఆ పిట్యూటరీ గ్రంథితోటి మమేకమవుతుంది. కానీ ఇక్కడ ఉన్న మరొక ఇబ్బంది ఏమిటంటే, ఈ సుషుమ్నలో సుషుమ్న అనేది తామసిక గుణంతో ఉంటుంది, వజ్రని రజోగుణంతో ఉంటుంది, చిత్రని సత్వగుణంతో ఉంటుంది. అంతేకాక ఇవి సహకరించిన
ఈ సుషుమ్నలో ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులను కూడా భేదన చేయవలసి ఉంటుంది. అది సద్గురువుల సూచనలతో సద్గురు ముఖంతో వారిని అనుసరిస్తూ చేయవలసిన గుప్త ప్రక్రియలు. ఇది ఇది చేయకుండా ఈ అధోశక్తి మహాశక్తిగా ప్రయాణం చేసి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఆ మెడుల్లాలో ఉన్నటువంటి ఆ బిందువుని చేరలేదు. ఆ బిందువు చేరినప్పుడే మహోన్నతమైన శక్తి ఉత్పన్నమవుతుంది. మొత్తం ఈ మెదడులో ఉన్నటువంటి 70 కోట్ల కోశికలు చైతన్యమై వాటి గతి తీవ్రమవుతుంది. దాని ద్వారా విశ్వంలో ఉండేటటువంటి అన్ని జ్ఞానాలు ఇతనికి అవగతం అయ్యేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకోసం దీన్ని ఈ రకంగా సద్గురువుల ద్వారా మాత్రమే ఇవన్నీ చేయాలి. అలా జరిగిన మరొక ఇబ్బంది కూడా ఇక్కడ ఉంది. అది ఏమిటి అంటే, ఈ గుప్త శక్తి జాగరణ జరిగినప్పుడు అది ఆరోహణ క్రమంలో దానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒకటి అధో కుండలిని, 2 ఊర్ధ కుండలిని. మనకి ఈ రహస్య నాడీ తంతువుల్లో గుప్త శక్తి ఉన్నా నియమంగా వేదోక్తమైనటువంటి నిత్యానుష్ఠానాల్ని ఆచరించేవారు, నియమబద్ధంగా సాధన చేసేవారు, వాళ్ళకి సహజ సాధనలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలు మనకి ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ మొదలైన సహస్రార చక్రాలు ఉన్నాయి. వీటిల్లో ఈ సహజంగా చేసిన వాళ్ళలో కూడా ఏ శక్తి కేంద్రంలోనైనా శక్తి ఉత్పన్నం కావచ్చు. ఆ కిందదే పైకి రావాలని ఏమీ అక్కర్లేదు. సహజ సాధనల గురించి చెప్తున్నాను నేను. కేవలం కుండలిని సాధనలో కఠోర సాధనలు చేసే వాళ్ళ గురించి నేను ఇంకా ప్రస్తావించడం లేదు. సహజంగా ఇది ఎలా మొదలైందో మీరు చెప్పమన్నారు కాబట్టి వేదోక్తమైనటువంటి సాధనలు ఎప్పుడూ కూడా సహజంగానే ఉంటాయి. వాళ్ళు కోరికలతో ఎవ్వరూ కూడా ఇది చేయరు. దీనికి మొట్టమొదటి అర్హత ఏంటంటే ఆత్మగత క్రమశిక్షణ. ఆత్మగత క్రమశిక్షణ ఉన్న సాధకులే దీన్ని అందుకోగలుగుతారు. ఆత్మగత క్రమశిక్షణ అంటే ఏంటి? ఆత్మగత అంటే మనస్సు, ఇంద్రియాలు వాటిలో పడకుండా సాక్షి మాత్రంగా ఆత్మభాసితమైన దానివల్లే ఈ దేహము, ఇంద్రియాలు పనిచేస్తాయన్న భావనతో సాక్షి మాత్రంగా ఎవరైతే ఉంటారో వీళ్ళకి, ఎవరికంటే వేదోక్తమైన అనుష్ఠానాలు చేసేవాళ్ళు, సంధ్యని అనుసరించడం, నిత్య అగ్నిహోత్రం చేయడం, అంతేకాకుండా కొన్ని ప్రక్రియలు ఉంటాయి, అవి ముందు వస్తాయి, తర్వాత వచ్చినప్పుడు ఈ దీనిలో వివరిస్తాను మీకు. వీటిని అనుసరించే వాళ్ళు ఆ ఆత్మపరమైన ఇదిలోనే ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకించ ఆలోచన ఏమి ఉండదు. ఆత్మకు ఆలోచన ఏముంటుంది, మనసుకు ఆలోచన ఉంటుంది, బుద్ధి దాన్ని నిర్ణయిస్తుంది. కానీ ఆత్మ ప్రకాశం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు కర్తృత్వం వైపు ఎందుకు వెళ్ళాలి? అందుకని దీన్ని ఆత్మగత క్రమశిక్షణ అంటారు. అది ఉన్న వారికే ఈ సాధనలు సాధ్యమవుతాయి. ఇది ఇంతవరకు ఎక్కడ ఏ శక్తి కేంద్రంలో ఒక శక్తి ఉత్పన్నమైన ఈ అధోకుండల్ని దీన్ని జ్ఞాన కేంద్రమైనటువంటి ఆజ్ఞం వరకు తీసుకెళ్తుంది. ఆజ్ఞం వరకు తీసుకెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతుంది. కిందకి వెళ్ళిపోయి తను ఎక్కడైతే ఏ కేంద్రంలో అయితే అది శక్తిని తీసుకుని పైకి వెళ్ళిందో అక్కడ ఆగిపోదు. మూలాధారంలో ఉన్నటువంటి రహస్య నాడీ తంతువుల్లో ఉన్నటువంటి ఆ గుప్త శక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది.
అందుకని కుండలిని మూలాధారం కింద ఉన్నటువంటి అక్కడ ఆ శక్తి అక్కడ ఉందనే భావన ఏర్పడింది. కానీ వాస్తవానికి దాని కేంద్రం సహస్రారం. ఆ సహస్రారాన్ని చేరినప్పుడే ఈ శక్తి ఉత్పన్నమవుతుంది. ఇక ఇలాగా ఈ శక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక అధో కుండలిని కనుక ఇది చేయాలి అంటే అప్పుడు మనం సహజంగా జరిగేటటువంటి కొన్ని ప్రక్రియల ద్వారా దీన్ని ఒక ప్రాసెస్ ద్వారా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అది జరిగినప్పుడు ఈ అధో కుండలిని ఈ ఆజ్ఞ నుండి పైకి ఈ మస్తిష్కంలోని కేంద్రమైనటువంటి మెడుల్లా దగ్గర ఉన్నటువంటి ఆ బిందువుతో కలుపుతుంది. అప్పుడు ఈ శక్తి ఉత్పన్నం అవుతుంది. ఈ శక్తి కఠోర సాధనలు చేసినప్పుడు మహోగ్రమైన శక్తి వస్తే, ఈ సహజ సాధనల ద్వారా చేసుకునే శక్తి ఒక్కొక్క ప్రాసెస్లోనూ వీళ్ళ యొక్క మనసు, వీళ్ళ యొక్క దేహము వాటికి తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటాయి. దానివల్ల ఆ శక్తులను శరీరానికి పంచడం వాళ్ళకి తేలికవుతుంది. అప్పుడు భయంకరమైనటువంటి ఇది ఉండదు. ఇది మనకి సహజంగా వీటి గురించి ఇది. ఈ సుషుమ్న జాగరణ కావాలంటే మొదటగా ఎడా పింగళను నిష్క్రియ స్థితికి తీసుకెళ్ళాలి. అది ఎప్పుడైతే నిష్క్రియ స్థితికి తీసుకెళ్ళామో మొట్టమొదటిగా నాడీ జాగరణ జరుగుతుంది. ఈ కుండలిని జాగరణకు ముందు కొన్ని ప్రక్రియలు జరుగుతాయి. డైరెక్ట్గా కుండలిని జాగరణ జరగదు. మొదట నాడీ జాగరణ జరుగుతుంది. ఈ నాడీ జాగరణ ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత చక్రాలను కూడా ఉపాసించడం, మంత్ర జపంతో చక్రాలను కూడా ఉపాసించడం ప్రారంభించిన తర్వాత ప్రాణోత్థాన స్థితి కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైనా శక్తి ఉత్పన్నమైతే అది ఆజ్ఞ వరకు వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేస్తుందని. అలాగ ఈ శక్తి ఏం చేస్తుందంటే ఈ ప్రాణోత్థాన స్థితి ఈ ఆజ్ఞ వరకు వెళ్ళి ముందే కిందకి వెళ్ళిపోతుంది. ఈ కదలికలను చూసి చాలామంది సాధకులు ఏమనుకుంటారంటే ఇది కుండలిని జాగరణ అనుకుంటారు. కానీ కాదు. నాడీ జాగరణ అయిన వాళ్ళకి, సహజంగా సాధనలో ఉన్న వాళ్ళకి అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే మామూలుగా నాడీ జాగరణ అయినప్పుడు చీమల పాకినట్టు ఉంటాం. అంటే నాకు వచ్చిన అనుభవాల పరంగా చెప్తాను. చీమలు పాకినట్లు ఉండడం, అలాగే ఏదో చిన్న పైపులో కదా వాటర్ పైకి వెళ్తున్నప్పుడు ఒక అనుభూతి కలగడం, ఒక సూప్ లైట్ వెలిగినట్టు మార్గం కనిపించడం, అంతే. శరీరం మార్గం లాగా వెన్నుపూసలో ఏదో పైనుంచి కింద వరకు ఏదో డ్రిల్లింగ్ మిషన్ పెట్టి ఒక స్వరంగం వేసినట్టు చేసినట్టు ఇలాగ రకరకాలు జరుగుతుంటాయి. ఇది ప్రాణోత్థాన స్థితి అయిన తర్వాత సుషుమ్న జాగరణ జరుగుతుంది. ఇందులో ఉన్న అనుభవాలు కూడా ఈ సహజ కుండలిని సాధనలో వచ్చేటటువంటి అనుభూతుల్ని ఇవి కూడా గుర్తు చేస్తాయి. అంటే సుషుమ్న నాడిలో జరిగేటప్పుడు ఎటువంటి అనుభవాలు వస్తాయి? సేమ్ ఇందులో మనకి ఈ కుండలినిలో ఏ అనుభవాలు అనుకుంటున్నామో, అంటే ఒక చక్కని సంగీతం వింటున్నట్టు, ఒక ఏదో శరీరం అంతా కూడా తేలిగ్గా అయిపోతున్నట్టు, మనం ఎక్కడో అతీతమైనటువంటి అనాహత నాదాలని వింటున్నట్టు, రకరకాలైనటువంటి ఇది కొద్దిమందికి ప్రశాంతత, ఈ రకరకాల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి అనేకమైన అనుభవాలు. దానికి ఈ అనుభవం అని ఖచ్చితంగా చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అది ఆ సాధకుని యొక్క శారీరక తత్వము, స్వభావము, సంస్కారాలు కూడా ఇక్కడ పనిచేస్తాయి. దాన్ని బట్టే ఇవి వస్తాయి తప్ప వేరే రకంగా ఏమీ ఉండదు మనకి. ఎందుకంటే జబల్పూర్లో ఉన్నటువంటి ఒక ప్రొఫెసరు సంభోగంతో సమాధి అనేటటువంటి ఒక మాటను చెప్పి మొత్తం ఈ సమాజానికి ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనని పరిచయం చేశాడు. ఓషో రజనీత్ అతను
ఏంటంటే ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకి చికాకు వేసి ఆ బుక్ నేలకేసి కొట్టి మీకు ఏం చెప్పాలో చూపిస్తాను అనుకుంటూ వెళ్ళిపోయి 5 సంవత్సరాల తర్వాత ఒక కొత్త వేషధారణతో ఒక సరికొత్త భాషను ఎంచుకుని ఒక సరికొత్త ఆధ్యాత్మిక ఇదిని పరిచయం చేశాడు. మనకి టిబెట్ వాళ్ళు సంభోగాన్ని ఒక గుప్త శక్తుల్ని వెలికి తీయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటే రజనీష్ తన ఉనికిని చాటుకోవడానికి ఈ సంభోగంతో సమాధి అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగించుకున్నాడు. దీనివల్ల ఏమైందంటే సమాజంలో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని కోరుకునే ఒక వర్గం తయారైంది. దానివల్ల దీని మీద చెలవలు పలవలు వ్యాపించడం, రకరకాలుగా ఎన్నెన్నో మార్పులు జరిగిపోతాయని రకరకాల సాహిత్యాలు సృష్టించబడ్డాయి. కానీ వేద కాలం నాటి నుంచి కూడా ఈనాడు హిమాలయాల్లో ఉన్నటువంటి గుప్త మహాత్ములు కూడా వీటి వైపు వెళ్ళరు. వీటి వైపు వెళ్లకుండా వాళ్ళు సహజ సాధన ద్వారానే దీన్ని సాధిస్తారు. ఇప్పుడు ఆ క్రమాన్ని మీకు చెప్తాను. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తారంటే, వేదకాలం నాటి పరిస్థితులు చెప్తున్నాను. పిల్లాడు జన్మించిన వెంటనే వాడికి సరస్వతి మంత్రాలతోటి మేధోజనన క్రియ చేసేవారు. సరస్వతి మంత్రాలతోటి మేధోజనన క్రియ. ఆ మేధోజనన క్రియతోటి పాటు వాళ్ళు ఏం చేశారంటే బంగారు శలాకతో తేనె ఆవు నెయ్యి కలిపి ఆ బాలుడి నాలిక మీద ఓం అని రాసేవారు. ఓం అని రాసి ఆ పిల్లాడి తండ్రి ఆ పుత్రుని చేత్తో ఇలా పట్టుకుని కో అసి అని అడిగేవాడు. నీవు ఎవరు అని జిజ్ఞాస కలిగించేవాడు. ఆ బాలుడు ఏం చెప్తాడు? నవజాత శిశువు. వాడు ఏం చెప్పగలడు? వాడు ఈ తేనె ఆ నెయ్యి చప్పరిస్తూ వాడు వంక నవ్వుతూ చూసేవాడు. అప్పుడు తండ్రి చెప్పేవాడు, వేదోసి, నీవు వేదం కొరకు వేదం అధ్యయనం చేయడం కోసం నువ్వు ఈ రూపాన్ని తీసుకున్నావు అని చెప్పేవాడు. ఎందుకంటే ఆత్మకి నవజాత శిశువా, బాలుడా, ప్రౌఢ వయస్కుడా, వృద్ధుడా అని ఏమీ ఉండదు. ఈ కంపనలు మేధోజన క్రియ ద్వారా, సరస్వతి మంత్రాల ద్వారా ఆ బాలుని శరీరంలో ఈ కంపనలు ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఆ పిల్లవాడు అక్కడి నుంచే పవిత్రతను ఆపాదించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత 6 సంవత్సరాల వయస్సులో వాడికి ఉపనయనం చేసి బ్రహ్మచర్య దీక్షకు పంపేవారు. అక్కడ నుంచి వాడు నిత్యానుష్ఠానాలు చేస్తూనే సంధ్య హోమ విధిని ఆచరిస్తూ ఇదం నమమ అనే భావనలో ఉండేవాడు. వాడి జీవన విధానమే ఆత్మగత క్రమశిక్షణతో ఉంది. వాడికి ప్రత్యేకంగా ఈ భయంకరమైనటువంటి ఈ పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అందుకని వాళ్ళు వీటి వైపు వెళ్ళలేదు. తర్వాత కాలంలో ఈ కుండలిని గురించి విపరీతమైన ప్రచారాలు మొదలుపెట్టిన తర్వాత అప్పుడు యోగము తంత్ర యొక్క కలయికతోటి ఈ విధానాలను కొన్ని రూపొందించారు. యోగా ప్లస్ తంత్ర కలిపినప్పుడు కుండలిని అనేటటువంటి దాన్ని అంత పూర్వం అంతవరకు అంతర్గతంగా ఉండేటటువంటి గుప్తంగా ఉండేటటువంటి అంతర్నిహిత శక్తిగా భావన చేశారు దాన్ని. ఆ తర్వాత ఈ రెండు ఉత్పన్నమైనప్పుడు మహోన్నతమైనటువంటి మస్తిష్కంలో మార్పులు వచ్చి ఈ మొత్తం మస్తిష్కం అంతా క్రియాశీలమైనప్పుడు మీకు అద్భుతమైన శక్తి సహజంగా వస్తుంది. ఆ శక్తి అక్కడ మస్తిష్కం చైతన్యం వల్ల వచ్చింది. ఆ రకంగా ఎందుకంటే ఇది బ్రహ్మంలోకి వెళ్ళకూడదు సాధకులు ఎప్పుడు. ఎవరైతే సాధన చేస్తున్నారో వారు స్థితి అంటే నాకున్న అవగాహనతో నేను చూసినటువంటి సాధకుల్లో అంటే వారి యొక్క ఆలోచన విధానంలో ఉన్నత స్థితి, వారి భావనా విధానంలో ఉన్నత స్థితి,
వారి బుద్ధి విధానంలో ఉన్నత స్థితి, ఇవన్నీ మార్పులు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. అది ఆటోమేటిక్ కుండలిని జాగరణే. అవును, అంతే, సహజ కుండలిని జాగరణ అంతే. దీనికోసం వాళ్ళు అనుసరించే విధానం ఏంటంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేసేవారంటే ఓంకార ఝంకారాన్ని ప్రారంభించేవారు. ఓంకార ఝంకారం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆజ్ఞ, సహస్రారం, శిఖా ప్రాంతం, మేరుదండంలోని శక్తి కేంద్రాలు కంపనలు వస్తాయి, చైతన్యం వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన ముద్రలని ఉపయోగిస్తూ మంత్ర జపంతో ఈ చక్రాలను ఉపాసిస్తారు. ఎప్పుడైతే అది చేశారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ మేరుదండంలోనూ ఈ చక్రాల్లోనూ ఉన్నటువంటి శక్తులు చైతన్యం అవడం ప్రారంభిస్తాయి. ఈ చైతన్యం అవడం ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మహాచక్ర జాగరణ చేస్తారు. ఈ మహాచక్ర జాగరణ అంటే అనాహతము, మణిపూరము, ఆజ్ఞ, వీటిని చైతన్యవంతం చేయడం ద్వారా ఒక మహాచక్రాన్ని నిర్మిస్తారు. దీని ద్వారా ఈ శక్తులు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసేటటువంటి సామర్థ్యాన్ని సాధిస్తాయి. ఇది మహాచక్ర జాగరణే కదా, గాయత్రి అన్న లేకపోతే భువనేశ్వరి అన్న, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. అవి కొన్ని కోరికలతో చేస్తారు. గాయత్రి అయితే మామూలుగా సహజంగా ప్రజ్ఞను పెంచుకోవడానికి చేస్తారు, అది సహజత్వమే. ఈ భువనేశ్వరి అవి అనేది కొన్ని రకాల కోరికలతో కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా మనం ఏ ఉపాసన అయినా సహజత్వంలోనే ఉండాలి, కోరికలు లేకుండా ఉంటేనే అది చక్కని ఫలితాలు ఇస్తుంది. దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అది సమాజ హితానికి ఉపయోగిస్తారు. ఆ వచ్చే శక్తిని కూడా ఈ సహజ సాధనలో ఉన్నవాళ్ళు సమాజ హితానికి ఉపయోగిస్తారు. అందుచేత ఆ దేవత కృపా కటాక్షాలు వాళ్ళ మీద పూర్తిగా ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ మహాచక్ర జాగరణ జరిగిన తర్వాత అప్పటికి ఈ మహాచక్ర జాగరణ చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే నాసికాగ్రధారణ, ఆజ్ఞాచక్రధారణ, సహస్రార్ధారణలను పాటిస్తారు. ఎప్పుడైతే వీటిని చేయడం వచ్చిందో వాళ్ళ యొక్క దృష్టి అతీత స్థితిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ యొక్క ఈ ప్రాణాయామ స్థితి అంతర్ముఖ స్థితికి వెళ్ళిపోతుంది. అంతర్ముఖ ప్రాణాయామంతో పరిచయం అయ్యి అంతర్ముఖ స్థితి, అతీత దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ పద్మాల్లా వికసిస్తాయి. అప్పుడు తర్వాత స్థితిలో వీళ్ళు ఏం చేస్తారంటే తర్వాత దశ, ఈ 5వ దశలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పద్మాల్లా వికసించినటువంటి మేరుదండంలో ఉన్న శక్తి కేంద్రాలు ఇవి ఎప్పుడైతే పద్మాల్లా వికసించినాయో వాటి ప్రకాశము ముందుకు వస్తుంది. ఈ ప్రకాశాన్ని వాళ్ళు ఈ చక్ర క్షేత్రాలుగా మలుస్తారు. చక్రస్థానము, చక్రక్షేత్రము. మేరుదండంలో శక్తి క్షేత్రాలు ఉంటాయి. ఈ సమ్ముఖ మార్గంలో వీటికి సంబంధించిన చక్రక్షేత్రాలు ఉంటాయి. అక్కడ స్థానాలు, ఇక్కడ క్షేత్రాలు. వీటి ద్వారా ఏం చేస్తారు, దీన్ని ఈ మార్గాన్ని ఏర్పాటు చేయమని హిమాలయ మహాత్ములను, దివ్యాత్మలను, యోగులను ప్రార్థించి చేస్తారు. ఎందుకంటే మనకి మనం ఇక్కడ కూడా లౌకిక సమాజంలో కూడా మనకి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటే మనకి వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి ఏర్పాటు చేస్తారు. 1 వే ట్రాఫిక్ లాగా వెళ్ళేది ఒకటి, వచ్చేది ఒకటి. అలాగా ఈ దేహంలో అతీంద్రియ మార్గాల్ని తెరవడం ప్రారంభిస్తారు. అది వెలుగుతో నింపబట్టేటట్టుగా చూసుకుంటారు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే
సమ్ముఖ మార్గాన్ని సోహంతో ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. మేరుదండంలో ఉన్నటువంటి మార్గాన్ని హంసతో ఇది చేస్తారు. ఆ రకంగా ఇంతకు పూర్వమే మనం మహాచక్ర జాగరణ చేసాం. ఆ మహాచక్ర అంతేకాకుండా వీళ్ళు తంత్ర వాళ్ళు అయితే ఈ మూలాధారానికి స్వాధిష్టానానికి అసలు ప్రాధాన్యత ఎవరు? మణిపూరం దగ్గర నుంచి ఎత్తుకుంటారు వాళ్ళు. అందుకోసం అని చెప్పేసేసి ఎప్పుడైతే ఈ అతీంద్రియ మార్గాలు వెలుగులతో నిండాయో వీళ్ళ అంతర్యాత్ర సుగమం అవుతుంది. మేల్కొన్నటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో అనేక ప్రాంతాలకు విస్తరించడానికి ఇదవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దీనికి సహకరించడం కోసం అని చెప్పేసేసి చక్ర ధ్యానం చేస్తారు.